This is the first ever podcast on Megastar Chiranjeevi garu. Oh really? Yes. Annaya songs meeda exclusive ga ippadidaka interviews gaani podcast gaani naaku telisలేదు. And ఆ వీడియో వ్యూస్ కూడా పెరిగాయి. Okay. Because of this podcast. Titles వచ్చేటప్పుడు చూస్తే ఏంటంటే స్ట్రేంజ్ థింగ్ అన్నది 7th స్లైడ్ లో పడుతుంది అనమాట టైటిల్. అంటే హీరో క్యారెక్టర్స్ చేసిన తర్వాత కొన్ని విలన్ క్యారెక్టర్స్ చేశారు. వీరికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏ మూవీ? భగవంతుడు ఆయనని నువ్వు ఎంటర్టైన్ చేయడానికే పుట్టావు, వెళ్ళి చేయిపో, నీ ముఖానికి నువ్వు హీరో ఏంటి అసలు అంత రెప్యుటేషన్ ఎందుకు ఇవ్వాలి అని ఇలాంటిది ఏదో ఒక మాట జారారు ఆయన మీద. ఎవరితోటన్నా గొడవ అయితే ఫస్ట్ ఈయన కాంప్రమైజ్ అయిపోతారు, వద్దు మనకు గొడవలు అంటే. నెక్స్ట్ 1 year లోపల ₹1 లక్ష రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్గా 1 year లోపల ₹1 లక్ష రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఛాలెంజ్ మూవీ లాగా 7వ స్లైడ్ నుంచి 5వ స్లైడ్ నుంచి సెకండ్ హీరో దగ్గర నుంచి విలన్గా ఉన్న దాని దగ్గర నుంచి ఆయన కష్టంలో మార్పు లేదు. చిరంజీవి హీరో అబ్బాయి బాగా ఇస్తాడు స్టెప్, చలో మనం పాట బాగా కంపోజ్ చేద్దాం, ఫాస్ట్గా చేద్దాం. ఇట్లాంటి స్టంట్స్ వారు వేయడానికి ఇవే కారణం అనుకుంటా. బహుశా వారికి మార్షల్ ఆర్ట్స్ వచ్చాయేమో. ఇది నేను చెప్తుంది చిరంజీవి గారి భజన కోసం కాదు. మనందరికీ వేరే వాళ్ళు భజన చేయాలి అంటే మనం ఎంత కష్టపడాలి. ఆయన కర్మ ఆయన 100% చేసేసి రిజల్ట్ ఎప్పుడు ఆయన యూనివర్స్కి వదిలేశారు. మధ్యతరగతి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే సినిమా ఫీల్డ్కి 100% ఆయన ఇన్స్పిరేషన్. ఎస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ కొన్ని వీడియోస్లో చిరంజీవి గారి సినీ జీవితం గురించి, వారి వ్యక్తిత్వం గురించి, తర్వాత వారి ఐకానిక్ స్టెప్స్, అండర్ రేటెడ్ సాంగ్స్, వీటిపైన డిస్కస్ చేశాము. అయితే దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేయమని నేను ఉజ్వల్ గారిని కోరాను. సో వారు వెంటనే ఒప్పుకున్నారు. వారితో ఈరోజు మాట్లాడదాం మళ్ళీ. నమస్తే ఉజ్వల్ గారు. నమస్తే కార్తిక్ గారు, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఉజ్వల్ గారు వన్స్ అగైన్. లాస్ట్ మనం చేసినటువంటి వీడియో రియల్గా చాలా మంది లైక్ చేసిండ్రు. నాకు పర్సనల్గా కాల్ చేసి కూడా చెప్పిండ్రు అనమాట. ఓకే. సో ఎన్నో తెలియని విషయాలు తెలుసుకున్నామని చెప్పేసి. అంటే మాక్సిమం చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారే కాకుండా వేరే వాళ్ళు కూడా కొందరు చూసిండ్రు అనమాట. సో అయితే నేనేమనుకున్నానంటే మనం ఇంకొన్ని ఎపిసోడ్స్ చేస్తాం. సో పీపుల్ లైక్ చేస్తున్నారు కాబట్టి సో వీ విల్ కంటిన్యూ దిస్. బిఫోర్ వి స్టార్ట్ ఏమనుకోద్దండి, యాక్చువల్గా ఇది మనకి ఇది కోఇన్సిడెన్స్ లేదో తెలియదు కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ పాడ్కాస్ట్ ఆన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఓ రియల్లీ? ఇప్పటిదాకా ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారి మీద పాడ్కాస్ట్ అనేది చేయలేదు. సో మన ఛానలే ఫస్ట్ పాడ్కాస్ట్ చేస్తున్నాం ఆయన మీద. ఎస్, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర నేను ట్విట్టర్లో కొంతమందికి పంపిస్తే వాళ్ళు పంచుకున్న ఒపీనియన్స్ కానీ లేదా కామెంట్స్ కానీ ట్విట్టర్లో ఏంటి అంటే వాళ్ళు 1.5 year నుంచి స్పెషల్గా చిరంజీవి గారి కోసం స్పేసెస్ పెట్టుకుంటున్నారు. 1.5 hour, 2 hours, 4 hours, 5 hours. రాత్రి 10 o'clock స్టార్ట్ చేస్తే పొద్దున 3:34 వరకు స్పేసెస్ కంటిన్యూ అయ్యేవి. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎట్లయితే మనం డిస్కస్ చేసుకున్నామో దాని గురించి అట్లా మాట్లాడుకున్నారు అనమాట వాళ్ళు. అందులో ఒక ఆయన స్పెసిఫిక్గా చెప్పారు, ఏంటి సార్ ఇది మీరు అసలు ఇంత రీసెర్చ్ ఎక్కడ చేశారు సార్, మేము డిస్కస్ చేసుకున్న దానిలో కూడా ఇది చాలా కొత్తగా ఉందని చెప్పేసి వాళ్ళందరూ షేర్ చేసుకొని ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పటిదాకా లేదు అని చెప్పారు. సో చిరంజీవి గారి గురించి, అన్నయ్య గురించి చాలా మంది షేర్ చేసుకుంది వేరు. ఇది ఎక్స్క్లూజివ్ గా మనం సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం. నాకు తెలిసి అన్నయ్య సాంగ్స్ మీద ఎక్స్క్లూజివ్ గా ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ కానీ పాడ్కాస్ట్ కానీ నాకు తెలిసి లేదు. జనరల్ గా ఆయన లైఫ్ గురించి ఉంది, లేకపోతే ఆయన అవార్డు వచ్చినప్పుడు పద్మభూషణ్, పద్మవిభూషణ్, లేకపోతే సినిమా ప్రమోషన్స్, ఆయన 50 year సెలబ్రేషన్స్ అప్పుడు పద్మభూషణ్ వచ్చినప్పుడు వాటి గురించి కొన్ని అంశాలు వాళ్ళు ముట్టుకున్నారు. కానీ ఈవెన్ గిన్నిస్ బుక్ అప్పుడు కూడా వాళ్ళు ఓవరాల్ గా అన్ని పాటల గురించి చెప్పారు తప్పించి ఎక్స్క్లూజివ్ గా ఒక్కొక్క సినిమా తీసుకొని ఒక్కొక్క పాట తీసుకొని ఈ సినిమాలో ఈ పాట హిట్ అయింది కానీ ఈ పాట అండర్ రేటెడ్, ఇది ఇప్పటిదాకా మనమే ఫస్ట్ నాకు తెలిసి డిస్కస్ చేస్తాం. వెరీ గుడ్, గ్రేట్. అండ్ అది వాళ్ళకి క్లారిటీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో మీరు కాళీ మూవీలో న్యాయమైన దారిలో ఆ సాంగ్ గురించి చెప్పారు కదా. యాక్చువల్గా దాని గురించి అందరికి క్యూరియాసిటీ పెరిగి దే ఆర్ సర్చింగ్ ఫర్ దట్ వీడియో. అండ్ ఆ వీడియో వ్యూస్ కూడా పెరిగాయి బికాస్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. రైట్. ఓకే. సో ఈ పాడ్కాస్ట్ లో మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే చిరంజీవి గారి ఇనిషియల్ స్టేజెస్ లో వారు చేసినటువంటి చాలా మూవీస్ యాక్చువల్గా మనకు అవి అన్నోన్ గా వెళ్ళిపోయినాయి అట్లా. సో దాని గురించి కొంత తెలుసుకోవాలని ఉంది. అయితే మనం ఒక పని చేద్దాం, ఫస్ట్ 50 films కి సంబంధించి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫేమస్ సాంగ్స్ 1-2 చాలా తక్కువ, 2-3 ఉన్నాయి, అంతకు మించి ఇంకా లేవు మనకి తెలిసినవి. అలాంటి తెలియని దాని గురించి మాట్లాడుకుందాం. ఐ థింక్ దట్ విల్ బి ఎనఫ్. సో చిరంజీవి గారి ఇనిషియల్ వారు మూవీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండ్రు, తర్వాత హౌ అంటే ఎట్లా గ్రో అయ్యిండ్రు కరెక్ట్ అనేది ఒకసారి. అయితే ఆయనకి మనం ఇప్పుడు డాన్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అసలు ఆయన ఫస్ట్ స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో డాన్స్ వేసేవారట. సో కమ్ సెప్టెంబర్ అని చెప్పేసి ఒక ఫేమస్ ఇంగ్లీష్ సాంగ్ ఉంది. ఇట్స్ జస్ట్ అ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. యూ డోంట్ హ్యావ్ లిరిక్స్, దానికి లిరిక్స్ ఉండదు, ప్లేబ్యాక్ ఉండదు.
అది టననటా, టటా, టటా, టా, టటటటా, టటా, టటా అని. అది హిందీలో రాజా అని ఒక మూవీలో అఖియతు మిలా, ఎస్ తర్వాత ఆమీర్ ఖాన్ది కూడా ఒక మూవీలో డోలే డోల్, అలాంటిది ఒక 2 పాటలు. అది కమ్ సెప్టెంబర్ చాలా ఫేమస్ సాంగ్ అంట అప్పట్లో. అదే పెట్టుకొని డాన్స్ చేసేవారట ఆయన. ఏదన్నా చిన్న బర్త్డేస్ అయినా కానీ లేకపోతే స్కూల్ ఫంక్షన్స్ అయినా ఆ సాంగ్ అందరు డాన్స్ చేసేవారట. ఈయన స్పెషల్గా దానికి ఈయనకి ప్రైజ్ కూడా వచ్చేదని చెప్పేసి నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్లో అదొకటి షేర్ చేసుకున్నారు అనమాట నాతోటి. సో కమ్ సెప్టెంబర్ ఆర్ కమింగ్ సెప్టెంబర్, ఐ థింక్ కమ్ సెప్టెంబర్, దానిలో ఆ పాటకి ఆయన ఎక్కువ డాన్స్ చేసేవారట. సో వారు స్టార్టింగ్ మూవీస్ లో అంటే వారు నాకు తెలిసి సైడ్ యాక్టర్ గా వచ్చారు అనుకుంటా. స్టార్టింగ్ సెకండ్ హీరోగా, విలన్ గా. ఫస్ట్ మూవీ ఏది యాక్చువల్ గా మొదలైంది అయితే పునాది రాళ్ళు, కానీ రిలీజ్ అయింది మాత్రం ప్రాణం ఖరీదు. అంటే ఆయన ఎక్కువ ఇద్దరిద్దరు హీరోలు ఉన్న సినిమాలు చేశారు స్టార్టింగ్ లో. తర్వాత విలన్ గా చేశారు, విలన్ హీరో హీరో అట్లా చేశారు. అయితే అంటే హీరో క్యారెక్టర్స్ చేసిన తర్వాత కొన్ని విలన్ క్యారెక్టర్స్ చేశారు. ఓకే ఓకే. సో ఇనిషియల్ స్టేజెస్ కాబట్టి అందులో కొన్ని ఆయననే చెప్పారు. అంటే కొన్ని ఎట్లా ఆయన ఒప్పుకున్నారు కాబట్టి, ఆయనకి హీరో అయిపోయిన తర్వాత కూడా ఆయన ముందు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది నిలబెట్టుకోవడానికి కొన్ని సినిమాల్లో విలన్ గా చేయడం. ఆ సినిమాలో గెస్ట్ రోల్స్ కూడా చేశారు ఆయన. ఆఫ్టర్ ఖైదీ తర్వాత కూడా ముందు ఒప్పుకొని అడ్వాన్స్ తీసుకొని ప్రొడ్యూసర్స్ దగ్గర వాళ్ళకి నష్టం జరగకూడదు, మనం ఇచ్చాం కదా మాట అని, ఈయన పేరు మీద కూడా బిజినెస్ అవుతాయి కాబట్టి అలాంటి సినిమాలు కూడా ఆయన కొన్ని చేశారు. సో ఫస్ట్ ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది 22 సెప్టెంబర్ 1978. అదే రోజు సేమ్ డేట్ ఆయనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా 22 సెప్టెంబర్ వచ్చింది మొన్న ఇంతకుముందు పాడ్కాస్ట్ లో. సో ప్రాణం ఖరీదు సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. బట్ పునాది రాళ్ళు గురించి నేను మాట్లాడదాం అనుకుంటే, దానిలో ఆయన జగన్మోహిని సినిమాలో హీరో ఉన్నారు కదా, నరసింహరాజు గారు, ఆయన హీరో. ఈయన వన్ ఆఫ్ ద హీరోస్. దానిలో టైటిల్స్ వచ్చేటప్పుడు చూస్తే ఏంటంటే స్ట్రేంజ్ థింగ్, చిరంజీవి అనేది 7th స్లైడ్ లో పడుతుంది అనమాట టైటిల్. నరసింహరాజు గారు, ఆ హీరోయిన్ పేరు కవిత గారిది, ఆ జయమాలిని గారిది, గోకిన రామారావు గారు అని ఉంటారు, ఆయన కర్తవ్యం సినిమాలో విలన్. కర్తవ్యం సినిమా కాదు, అలా ఆయన విలన్ క్యారెక్టర్స్ చేశారు, గోకిన రామారావు గారు అని చెప్పి. ఆయన తర్వాత 6th స్లైడ్, ఇంకో 7th స్లైడ్ చిరంజీవి అనేది ఒక 5-6 ఆర్టిస్టులతో పాటు కలిపి పడుతుంది. సో ప్రాణం ఖరీదు సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. దానిలో కూడా ఐ థింక్ 3rd or 4th నూతన నటులు అని చెప్పేసి రేష్మా రాయ్ అనే ఆవిడ అన్నయ్యకి జోడీగా చేశారనమాట. సో అలా పడింది స్లైడ్. ఆయన సెకండ్ ఫిల్మ్ వచ్చేసి మన ఊరి పాండవులు, కృష్ణరాజు గారి బ్యానర్. సో అందులో కూడా ఆయనది 2nd or 3rd పడుతుంది అనమాట స్లైడ్. అందులో కూడా ఆయన వన్ ఆఫ్ ద హీరోస్. మెయిన్ లీడ్ కృష్ణరాజు గారు, గెస్ట్ అంటే స్పెషల్ అపియరెన్స్ మురళీమోహన్ గారు ఫస్ట్ హీరో. అదే మన ఊరి పాండవులు అంటే పాండవులు కదా, కృష్ణరాజు గారు కృష్ణుడిలాగా, మురళీమోహన్ గారు ఏమో ధర్మరాజు, ప్రసాద్ బాబు గారు ఏమో భీముడు, ఈయనేమో అర్జునుడు. అంటే అది ఎలా యూనివర్స్ ఎట్లా చూస్ చేసుకుంటుంది చూడండి ఆయన్ని. ఆయన ఫోకస్ ఎప్పుడో పక్షి కన్ను చూసే అర్జునుడి లాగా చాలా స్ట్రాంగ్ ఫోకస్ ఉంటుంది ఆయన. సో అలాగే ఆయనకి పాండవ మధ్యముడు లాగా అర్జునుడి క్యారెక్టర్ వచ్చింది దానిలో కూడా. సో పునాది రాళ్ళు సినిమా వచ్చేసరికి ఫస్ట్ అది షూట్ అయింది కాబట్టి నేను అందులో సాంగ్స్ గురించి చెప్తాను. అందులో భారతదేశపు భావి పౌరులం అని ఒక సాంగ్, జస్ట్ ఊరికే అదొక అందరు పిల్లలతోటి దేశం గురించి పాడుతూ అలా నడుస్తూ ఉంటారు అనమాట. దానిలో కూడా ఒక ఇట్లా కెమెరా ఇట్లా రీల్ అవుతుంటే ఒక ఆలాప్ ఉంటుంది అనమాట అని చెప్పి అందరు చేస్తుంటే తలుపుతారు. అంటే ఇట్లా లైన్ లో ఉంటారు, అలా అలా కెమెరా ఇట్లా వెళ్ళిపోతుంటే తలుపుతారు. అది నోటీస్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ స్టడీగా పెట్టుకొని అంటే నా అని చెప్పి ఇట్లా ఊపుతారు. అవ్వగా ఎవర్రా వీడు అని ఒక దృష్టి వెళ్తుంది అనమాట. అప్పట్లో డైరెక్ట్ ఎవడరా వీడు ఏదో వెరైటీగా చేశాడు అని. అలా నడుస్తున్నప్పుడు కూడా ఆ కెమెరా సెన్స్ ఆయనకు ఫస్ట్ నుంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరడం వల్ల కావచ్చు, ఆయనకున్న ప్యాషన్ వల్ల కావచ్చు, అదొకటి బాగా ఉందన్నమాట. సో ఆ చెయ్యి ఇట్లా అనడము, ఇలాంటి కొన్ని చిన్న చిన్న మూవ్మెంట్స్ ఆయన చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ఈ స్మార్ట్, అది ఫస్ట్ మూవీ షూట్ అయింది కాబట్టి. సో అది చెప్తా నేను. తర్వాత ఏ పిల్ల ఏ వాడ నీదే ఓ పిల్ల అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ మొత్తంలో ఈయన డ్రెస్ మామూలు పంచా షర్ట్ వేసుకొని దానిపైన చీర కట్టుకుంటారు. మొత్తం సాంగ్ లో ఈయన హీరోయిన్ లాగా, మిగతా వాళ్ళందరూ హీరో లాగా ఒక సాంగ్ లాగా ఉంటది అనమాట. దానిలో ఒక స్టెప్ ఉంటుంది, ఆయన ఇలా కింద కూర్చొని ఉంటారు ఇలా అని చెప్పి ఒక రౌండ్ తిరుగుతారు అనమాట. అలా కూర్చొని రౌండ్ తిరుగుతారు. రౌండ్ తిరిగిన తర్వాత ఇట్లా లేస్తారు, లేచి మెహబూబా మెహబూబా షోలేలో సాంగ్ ఉంది కదా, అది అరుచుకుంటూ దాని మీద స్టెప్స్ వేస్తారు అనమాట. తర్వాత లాస్ట్ లో మొత్తం సాంగ్ అయిపోయిన తర్వాత డాన్స్ ఉంటే ఇంకా అసలు ఆయన వదిలేశారు, ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి. అది ఫస్ట్ ఫిలిం లాగా అనిపించదు. ఎందుకు అంటే
మనం ఇప్పుడు వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది, ఇప్పుడు బోలాశంకర్ లో కూడా ఆ ఎనర్జీ ఎట్లా ఉందో అదే ఎనర్జీ ఉంది ఆయనకి, సేమ్ అదే ఎనర్జీ, ఆయనలో ఏం తేడా లేదు. 156 ఫిలిమ్స్ లో ఆ పునాది రాళ్ళ సినిమాలో ఎట్లాగైతే ఒక గ్రేస్ గానీ ఒక ఎనర్జీ గానీ ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. తర్వాత నెక్స్ట్ రిలీజ్ అయిన సినిమా ప్రాణం ఖరీదు కాబట్టి అది ఆయన చెప్పిందే. యాక్చువల్ గా ప్రాణం ఖరీద్ సినిమాలో చంద్రమోహన్ గారు హీరో, జయసుధ గారు హీరోయిన్, చంద్రమోహన్ గారు హీరో, ఈయన సెకండ్ లీడ్. ఈయన డాన్స్ బాగా చేస్తారు కాబట్టి ఆయన వాసు గారు డైరెక్టర్, ఆయన స్పెషల్ గా డాన్స్ డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడి ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఇతనికి ఒక పాట పెడదామని చెప్పి పాట పెట్టారు. రాజు శేషు మాస్టర్స్ అని చెప్పేసి ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట, డ్యూయల్. ఆ పునాది రాళ్ళు, మన ఊరి పాండవులు, స్టార్టింగ్ ఫిల్మ్స్ అన్నిటికీ ఎక్కువ వాళ్ళే కొరియోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు. సో ప్రాణం ఖరీదు సినిమాలో కూడా ఏలియాలో ఒక సాంగ్ ఉంటది. ఇంకా అప్పట్లో మనకి ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ. వీరి డాన్స్ ని ఫస్ట్ ఎప్పుడు గుర్తించారు అంటే వీడి దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉందని చెప్పేసి? ఈయన ఆడిషన్స్ చేసేటప్పుడు ఒకసారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ అందరినీ ఆడిషన్స్ కి రమ్మని చెప్పారు అనమాట. చెప్తే వీళ్ళందరూ వెళ్ళారు. దాసరి నారాయణరావు గారు కూడా ఉన్నారనమాట అక్కడ. దాసరి నారాయణరావు గారు, క్రాంతి కుమార్ గారు, ఇంకొక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, వాళ్ళు ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు అందరూ మామూలుగా పర్ఫామ్ చేసిన తర్వాత నేను డాన్స్ వేస్తానండి అని అన్నారంట. ఇక్కడ ఏం లేదు కదా, ఎట్లా వేస్తాను అంటే పర్వాలేదు నేను హమ్ చేసుకుంటూ వేస్తాను అని చెప్పేసి ఆయన హమ్ చేసుకుంటూ డాన్స్ స్టెప్స్ వేసారంట. కానీ సెలెక్ట్ అవ్వలేదు, ఆయన సెలెక్ట్ అవ్వలేదు, వేరే వాళ్ళని సెలెక్ట్ చేశారు అప్పుడు. కానీ అందులో ఎవరైతే వన్ ఆఫ్ ది మెంబర్స్ ఉన్నారో ఆయన చూసారంట, అరే ఇతను బాగా వేస్తున్నాడు కదా డాన్స్ అని చెప్పేసి ఆయన వరకు రెఫర్ చేశారు. అది ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్, అది చిరంజీవి గారే చెప్పారు, అన్నయ్య చెప్పారు, అలా గుర్తించారు అన్నమాట. ప్లస్ ఆయన కూడా చెప్పేవారు, ఆయన రిపబ్లిక్ డే పెరేడ్ కోసం అని చెప్పి ఢిల్లీ వెళ్ళారు. ఎన్సీసీలో ఉండేవారు అన్నయ్య. సో త్రూ ఎన్సీసీ రిపబ్లిక్ డే పెరేడ్ కి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కల్చరల్ లాగా ఉంటది కదా, ఈయన పోతురాజ్ గెటప్ వేశారు అనమాట. అలా వేసినప్పుడు ఈయన ఏదైనా షూటింగ్ అవుతున్నప్పుడు, ఈయన హీరో ఉన్నప్పుడు, వీళ్ళందరూ కలిసి ఏదన్నా పిక్నిక్ వెళ్ళినప్పుడు అలాంటి దానిలో ఏదో ఒకసారి నువ్వు డాన్స్ బాగా వేస్తావు కదా వెయ్యి అంటే, ఏదో హోటల్లో దిగారు వీళ్ళు, టేప్ రికార్డర్ పెట్టుకొని డాన్స్ చేస్తే కింద వచ్చి కంప్లైంట్ చేశారంట హోటల్ వాళ్ళకి, పైన సౌండ్లు వస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు అని. అదొక ఫన్నీ ఇన్సిడెంట్. అండ్ ఆయన అలా డాన్స్ మీద ఎప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేవారు ఆయన. యాజ్ ఐ టోల్డ్ యూ, కమ్ సెప్టెంబర్ నుంచి ఆ తర్వాత ఆయన కంటిన్యూస్ గా చేస్తూ, ఇప్పుడు మనం మొన్న మాట్లాడుకున్నట్టు ఒక యూనిక్నెస్ అనేది లేకపోతే వాళ్ళు ఆ పాత్ బ్రేకింగ్ స్టెప్స్ తీసుకోకపోతే ఎక్కడ కూడా పయనీర్స్ అవ్వరు వాళ్ళు. ఆ పయనీర్స్ అవ్వరు కాబట్టి ఈయన ఎట్లా పయనీర్ అవ్వాలి అనేది ఈయన అబ్జర్వ్ చేశారు. సో అప్పటిదాకా మనం చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు వీళ్ళు డాన్స్ వేసేవారు, వీళ్ళు వేయలేదని కాదు. బట్ దట్ వాజ్ ఆల్మోస్ట్ అందరూ ఒకటేలాగా అది నచ్చింది. అదే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారిది ఒక జనరేషన్ కి నచ్చింది, కృష్ణ గారిది, కృష్ణరాజు గారికి ఒక జనరేషన్ కి నచ్చింది, కానీ సోహన్ బాబు గారిది. అట్లనే మనకి ఇప్పుడు మురళీమోహన్ గారు, ప్రసాద్ బాబు గారు వీళ్ళందరూ వేసేవారు డాన్స్. కానీ ఏంటంటే దానికంటూ ఒక ప్రత్యేకత లేదు. వాళ్ళు అనుకున్నాం కదా మనం, ఆ డాన్స్ వస్తుందంటే ఆ సరళ నడరా స్మోకింగ్ బ్రేక్ లేదా టాయిలెట్ బ్రేక్ అని వెళ్ళేవాళ్ళు, అన్ని పాటలకు అని చెప్పాను. బట్ అట్లా ఉండేది. ఈయన వచ్చాక దానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చారు బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ గానీ. కరెక్ట్. ఇప్పుడు ఆ సందర్భం, ఇంకొక సందర్భం మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈయనకు ఒక స్పెషాలిటీ ఉంటుంది డాన్స్ లో. పోన్ నేను చెప్తానమాట. సో ఇప్పుడు ప్రాణం ఖరీదు సినిమాకి వస్తే ఎలియల్లో అనే సాంగ్ చాలా ఫేమస్ అప్పట్లో, ఆ పాట ఆ సినిమాలో. అందులో ఫల్టీలు కొట్టడము, చెట్టు మీద నుంచి దూకడము, అది దానిలో ఏమవుతుంది అంటే ఎడిట్ ఒక జర్క్ ఉంటది అనమాట, జర్క్ అంటారు అనమాట. అంటే స్మూత్ ట్రాన్సిషన్ ఉండదు. ఆయన చెట్టు కొమ్మ మీద కూర్చొని దూకుతారు, దూకి పరిగెట్టుకుంటూ వచ్చి ఒక మోకాలు లెఫ్ట్ మోకాల మీద ల్యాండ్ అయ్యి రైట్ మోకాలు ఇట్లా పైకి లేపి ఒక స్టెప్ వేస్తారు. అది యాక్చువల్ గా సింగిల్ షాట్ లో షూట్ చేశారు. ఈయన ఎక్స్ప్రెషన్ బాగుందని చెప్పి మళ్ళీ క్లోజ్ లో షూట్ చేసి అది కట్ చేసి సింగిల్ షాట్ లాగా కాకుండా డబుల్ షాట్ పెట్టారు. అది జర్క్ తెలుస్తూ ఉంటది, ఎందుకంటే అది జంప్ చేసి పరిగెట్టుకుంటూ వచ్చి ల్యాండ్ అయ్యేది కట్ తెలుస్తుంది అనమాట. అప్పటి నుంచి కూడా ఆయన ఉన్న ప్రత్యేకత ఏంటంటే, డాన్స్ ని ఆయన మనసు తను లగ్నం చేస్తారు కదా, బ్లడ్ అండ్ స్వెట్ అని అంటారు కదా, అట్లా ఆయన బాడీలో ప్రతి అణువు డాన్స్ మూమెంటే. అది ఆ పాటలో చాలా ప్రత్యేకత అనమాట. అలాగే మన ఊరి పాండవుల్లో స్టార్టింగ్ జాతర సాంగ్ ఒకటి ఉంటుంది మన ఊరి పాండవుల్లో. ఆ జాతర సాంగ్ లో కూడా ఆయన వదిలేశారు నువ్వు ఎగురుకో అని చెప్పి. దానిలో కూడా గంతులు వేసుకుంటూ డాన్స్లు వేసుకుంటూ చేసి, దానిలో ఒకటి నాకు తెలిసి మురళీమోహన్ గారు షేర్ చేసుకున్నారు. ఇది ఒక చోట ఈ 2-3 ఇన్సిడెంట్స్ ఆయన షేర్ చేసుకున్నాం అనమాట. ఒక చోట వీళ్ళందరూ వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని రావాలి అనమాట. సో ఈయన వెళ్ళి సినిమాటోగ్రాఫర్ని అడిగారంట,
సార్ దీని ముందు సీన్ ఏంటి సార్ అని చెప్పి, నీకు ఎందుకయ్యా పోను అన్నారంట. 2-3 సార్లు అడిగారంట. కొంచెం ఎక్స్ట్రాలు ఉన్నాయి పిల్లోడికి, అవసరం ఆ ముందు సీన్ ఎందుకు చెప్పించేయకుండా అని అనుకునేవాళ్ళంట. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరన్నా వస్తే ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. అంటే ఇనిషియల్ స్టేజెస్ కదా. ఇది రెండో సినిమా ఆయన, టెక్నికల్లీ మూడో సినిమా అది, బట్ రెండో సినిమా రిలీజ్ కి రాబోతున్న రెండో సినిమా అది. అంటే ఈయన యాక్టివ్నెస్ కి వాళ్ళు ఏంటి వీడు అని అనుకుంటారు. ఇంకోటి వాళ్ళు సీనియర్స్ ని క్వశ్చన్స్ అడగడం అనేది అప్పట్లో చాలా ఉండేది కాదు. దట్ వాస్ నాట్ అనిపించేది కొంతమందికి, ఇట్ వాస్ నాట్ అలౌడ్. సో ఈయన ఎవరినో అడిగి నెక్స్ట్ దీని ముందు సీన్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్నో ఎవరినో అడిగితే, దీని ముందు రామలింగయ్య గారిని మీరు అందరు తీసుకొని ఆ పొదల్లో వేస్తారు కదా గడ్డివాములో అని అంటే, అవునా అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళారు అటు. వెళ్ళి ఒక షార్ట్ రెడీ అయినా కానీ అందరు కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతుంటే ఈయన అక్కడికి వచ్చి కెమెరా ముందు ఆగి ఇట్లా దులుపుకొని గడ్డి కొంచెం వేసుకున్నారంట, మీద వేసుకొని కాళ్ళు కడుక్కొని వచ్చారట. మొత్తమే పెద్ద కెమెరాని పిలిచి చాలా పెద్ద యాక్టర్ అవుతావయ్యా అని చెప్పారంట. అప్పుడు అది 100 days ఆడినప్పుడు అందరూ థియేటర్కి వెళ్ళారట. వెళ్తే ఈయన అడిగారంట మురళీమోహన్ గారు, అన్నయ్య వాళ్ళు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారంట వీళ్ళని, ఎప్పటికైనా నేను ఆటోగ్రాఫ్ ఇస్తానా అంటే, ఇస్తావు ఎందుకు ఇవ్వవు అని చెప్పి, మేమందరం ఇతను మంచి విలన్ అవుతాడేమో అని అనుకున్నాము, ఒక మంచి హీరో అవుతాడేమో అనుకున్నాం, కానీ ఇండస్ట్రీకి మొగడే కూర్చున్నాడని చెప్పి మురళీమోహన్ గారు చెప్పారు. ఇది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, మురళీమోహన్ గారు చెప్పారు. అంటే హీఈస్ సో స్మార్ట్. అంటే ఆయనకి ఫోకస్ ఎట్లా ఉంది, అదే చెప్పా కదా మన ఊరి పాండల్లో అర్జునుడు అని చెప్పేసి పర్ఫెక్ట్ గా ఎందుకు ఉంది అంటే, ఆయనకు ఆ ఫోకస్ ఎట్లా ఉండేది అంటే, ఆయన నిరంతరం దాని గురించి ఆలోచించేవారు. నేను ఏం చేయాలి, నా ప్రత్యేకత ఏంటి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే ఇప్పుడు ఉన్న క్యారెక్టర్స్ ని నేను బెస్ట్ ఏం పర్ఫామ్ చేయాలి అనేది ఆ స్టెప్స్ లో గానీ ఇలాంటి సీన్లలో గానీ ఆయన చేసేవారు. అవేర్నెస్ ఉండేది అనమాట ఆయనకి, ఆ సిచ్యువేషన్ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది ఆయనకి. అందుకనే ఆయన మెగాస్టార్ అవడంతో పాటు అన్నేళ్ళు ఇప్పటికీ ఆయన నంబర్ 1 గా ఉండడానికి కారణం అదే. ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత ఆయన సాంగ్స్, ఇప్పుడు ఆయనకి యాక్చువల్లీ కొమ్మూరి సాంబశివరావు గారు అంటే చాలా ఇష్టం అనమాట ఆయనకి. కొమ్మూరి సాంబశివరావు గారు అంటే ఈజ్ వన్ ఆఫ్ ద లెజెండరీ రైటర్స్ అనమాట. ఆయన డిటెక్టివ్ నావెల్స్ రాసేవారు. డిటెక్టివ్ యుగంధర్, అసిస్టెంట్ రాజు అని చాలా ఫేమస్ బుక్స్ అనమాట అవి. ఒక 84 పుస్తకాలు ఉంటాయి ఆయనవి, సూపర్ నావెల్స్ అవి. అప్పట్లో ఆయన బ్లాక్ బస్టర్ నావెల్స్ అనమాట అవన్నీ. ఈయనకు బాగా ఇష్టం. ఈయనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేది అంటే, ఎప్పటికైనా కొమ్మూరి గారిని ఒక నావెల్లో నేను హీరోగా చేయాలి అని అనుకునేవారు ఆయన. అలాంటిది నకిలీ మనిషి అని ఒక సినిమా ఉందన్నమాట. కొమ్మూరి సాంబశివరావు గారిది నావెల్ అదొకటి. అందులో డబుల్ యాక్షన్, ఈయన విలన్ క్యారెక్టర్ ఒకటి చేస్తారు, దానిలో ఒక సాంగ్ ఉంటది అనమాట. నకిలీ మనిషి సినిమాలో ఒక సాంగ్ ఉంటది, బొమ్మ బొరుస అనుకుంటా సాంగ్ పేరు. అందులో అండ్ మొన్న మనం చెప్పాం కదా ఒక రిస్క్ గురించి, న్యాయమైన దారిలో ఉన్న రిస్కులు ఉన్నాయి కదా, అలాంటి రిస్కుల గురించి ఇప్పుడు మనం కొన్ని మాట్లాడుకుంటాం. ఆ నకిలీ మనిషిలో బొమ్మ బొరుసలో ఫ్లిప్ కొట్టి ఎగురుకుంటూ వచ్చి ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది, ఎగిరి ఆ కొబ్బరి చెట్టుని పట్టుకొని 2 కాళ్ళతో ఇట్లా లాక్ చేసేస్తారు. కొబ్బరి చెట్టుని లాక్ చేసి ఇట్లా కిందికి వంగుతూ, ఐ థింక్ ఒక 4 feet దాకా ఉంటది అనమాట హైట్, 4.5 feet హైట్ లో ఇలా లాక్ చేసేసుకొని ఇలా వెనక్కి వంగుతా ఉంటారు సాంగ్ లో. 3 minutes 4 seconds. ఇది నోట్ చేసుకునేది ఎందుకంటే చాలా అందరికి చూడడానికి ఈజీ అవుతుంది కాబట్టి చెప్తున్నా. 3 minutes 4 seconds లో దేర్ ఇస్ అ వెరీ డేంజరస్ స్టెప్ అనమాట ఆయన చేసింది. నిజంగా నాకు దానిలో ఎట్లా గుండె జారిపోయిందో దీనిలో కూడా జారిపోయిందండి ఆ నకిలీ మనిషి సాంగ్ చూస్తున్నప్పుడు. అది ఎట్లుంటుంది అంటే, వాళ్ళిద్దరు వైట్ షాట్ లో చూపిస్తారు, వాళ్ళిద్దరు టెరెస్ మీదకి వెళ్తారు, యాక్టర్ యాక్ట్రెస్. వెళ్ళిన తర్వాత ఇద్దరు ఆ టెర్రస్ బాల్కనీలో ఉంటది కదా రైలింగ్, ఇటొక కాలు అటొక కాలు వేసి కూర్చుంటారు ఇద్దరు. ఆవిడ పట్టుకొని ఉంటుంది, ఈయన పట్టుకొని ఉంటారు. ఈయన పట్టుకొని ఉండి డాన్స్ చేస్తూ సడన్ గా లేచి నిలబడతారు ఇలా, వితౌట్ ఎనీ బ్యాలెన్స్. ఇటొక కాలు ఇటొక కాలు వేసి లేచి నిలబడతారు. నిలబడి వెనక వంగుతుంటే ఆమె భయపడి చెయ్యి దాపింది అనమాట, పడిపోతారేమో. నిజంగానే జరిగింది. ఇట్ వాస్ అన్ ఇన్స్టెంట్ రియాక్షన్. అది కట్ చేయలేదు వాళ్ళు, అది కట్ చేయలేదు ఎందుకంటే అది ఫ్లోలో ఉంది సాంగ్, మొత్తం షార్ట్ తీస్తున్నారు. ఎగ్జాక్ట్ గా 3 minutes 4 seconds దగ్గర వస్తుంది అనమాట అది. ఆ 3 minutes 4 seconds దగ్గర అది కట్ చేయలేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ఆమె ఇమీడియట్ గా అరే ఏమైపోయి పడిపోతున్నారేమో అని ఆమె భయపడింది 1 second. తర్వాత ఈయన మూమెంట్ లో చేస్తుంటే ఆమె పర్వాలేదని అనిపించింది. అంటే ఆ రిస్క్ చూడండి, రిస్క్ రివార్డ్ రేషియో అని అంటారు కదా. ఇప్పుడు మనం రిస్క్ ఎంత తీసుకుంటామో రివార్డ్ ఎంత వస్తుంది అని అంటారు కదా. రిస్క్ రివార్డ్ రేషియో చిరంజీవి గారికి చాలా ఎక్కువ. ఎందుకంటే ఆల్మోస్ట్ జస్ట్ కొంచెం ముందరికి జంప్ అవుతాను, అక్కడ సెవెంత్ స్లైడ్ లో టైటిల్ దగ్గర నుంచి 5th slide లో టైటిల్ దగ్గర నుంచి వన్ ఆఫ్ ద హీరోస్ టైటిల్ దగ్గర నుంచి విలన్
అలా నుంచి కిరాయి రౌడీలు అనేది 37th ఫిల్మ్ అనమాట. అన్నయ్య 37వ సినిమా అది. మోహన్ బాబు గారు అన్నయ్య ఇద్దరు కలిపి చేశారు ఆ సినిమా, ఇద్దరు హీరోలు. అందులో అబవ్ ఆల్ అవర్ చిరంజీవి అని టైటిల్ పడుతుంది. ఓకే, అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. సో రిస్క్ రివార్డ్. ఇప్పుడు ఖైదీ 83లో రిలీజ్ అయింది. ఐ థింక్ ఖైదీ అయినది 62వ సినిమానో 62వ సినిమా అనుకుంటా ఖైదీ. అప్పటిదాకా ఆయన స్టార్ కాదు, అంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ చూడలేదు. చట్టానికి కళ్ళు లేవు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1 year ఆడింది హైదరాబాద్ లో. అలాంటి సినిమాలు ఉన్నాయి. 100 days 365 days ఆడింది ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. కానీ ఒక చిరంజీవి అనే ఒక వ్యక్తిని నెక్స్ట్ లీగ్ లో తీసుకెళ్లి కూర్చోబెట్టిన సినిమా ఖైదీయే మనకి. అది 62nd ఫిలిం. ఓకే, అంటే 61 సినిమాల పాటు ఆయన ఇప్పుడు కూడా చేస్తున్నారు. 156కి 165కి 175కి కూడా ఆయన అలాగే కష్టపడతారు. బట్ టిల్ 62nd ఫిల్మ్ ఆయన ఎంత పేషెన్స్ తోటి ఉన్నారు. ఎలా ఆయన ఇన్స్పైర్ చేస్తారు అందరినీ అంటే ఇదే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్కి వచ్చి ఎట్లా అనుకుంటే ఆయన హీరో అయ్యి కనపడ్డారు కాబట్టి నోటీస్ అయ్యారు. ఎవరైతే కనపడని వాళ్ళు ఉంటారు, అంటే టెక్నికల్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి టైం పడుతుంది. కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమంది. ఎలా ఆయన ఇన్స్పైర్ చేస్తారో అంటే అన్నన్ని రోజులు, అన్నన్ని ఏళ్ళు, అన్నన్ని నెలలు కాన్స్టెంట్ గా కష్టపడుతూ ఆయన నోటీస్ అవ్వకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ అలా రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అలా వచ్చిన వాళ్ళు ఎవరికైనా కన్సిస్టెన్సీ పోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము రకరకాల కారణాల వల్ల కొంతమంది పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, మన వల్ల కాదని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. బట్ ఈయనకి ఏంటంటే ఆ ఫోకస్ ఉంది ఎప్పటికైనా నంబర్ వన్ ఆ స్థానానికి ఆయన గురి పెట్టారు. అర్జునుడి లాగా గురి పెట్టి అర్జునుడి లాగానే కొట్టారు ఆయన దానికి. సో ఆ నకిలీ మనిషి సినిమాది అదొకటి. ఆ తర్వాత మొగుడు కావాలని సినిమా లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఆయనకి నీ ప్యాడ్స్ ఇమ్మని చెప్తే వాళ్ళు ఎల్బో ప్యాడ్స్ ఇస్తే ఆయనకు రక్తం వచ్చిందని చెప్పారు కదా, అది ఆ సినిమాలో అనమాట. మొగుడు కావాలి సినిమాలో. మొగుడు కావాలి సినిమాలో ఏంటంటే టైటిల్ సాంగ్ ఉంటది, ఒకడు రావాలి మొగుడు కావాలి అని. ఆ సాంగ్ లో ఉన్నాయండి ఐకానిక్ స్టెప్స్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఐకానిక్ స్టెప్స్, ఐకానిక్ మూవ్మెంట్స్ ఒకటిగా చాలా ఉన్నాయి దానిలో. ఒకటేమో ఇలా మోకాళ్ళ పైన కూర్చొని లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళి డాన్స్ వేసి మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంటారు. ఇది ఒక 25 seconds సింగిల్ షాట్, 25 seconds 30 seconds. ఇంకోటేమో వెనకాలకి మొత్తం ఫుల్ స్ట్రెచ్ అయ్యి 2 చేతులు ఇట్లా 2 కాళ్ళు ఇట్లా పెట్టి దూక్కుంటూ వచ్చి మళ్ళీ లేచి ఒక స్టెప్ వేసి మళ్ళీ ముందరికి వెళ్ళి ఇలాగే వెళ్ళి లేచి డాన్స్ వేస్తారు. అదొకటి. ఇంకొక స్టెప్ అయితే అసలు అది ఇంకా ఇట్స్ నెక్స్ట్ లెవెల్ స్టెప్. అది నాకు ఇట్స్ 47 seconds నాన్ స్టాప్ అనమాట. అది దెర్ ఇస్ నో కట్. ఇప్పుడు ఇది స్క్రీన్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి హీరోయిన్ ఇట్లా తోసేసి ఇలా పడుకొని 2 చేతులు పెట్టి కాళ్ళు ఇటు సైడ్ ఉంటాయి, జంప్ చేస్తారు ఎయిర్లో. 2 చేతులు నేల మీద ఆనించి ఒక 2 feet హైట్ ఇట్లా జంప్ చేసి ఇటు వస్తారు. మళ్ళీ లేచి ఆమె లేపిన తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని పాకుకుంటూ ఇట్లా రౌండ్ తిరిగి స్టెప్ వేసుకొని మళ్ళీ అదే మోకాళ్ళ మీద. అండ్ అక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ టైం తిరిగినప్పుడు ఏముండదు, హీరోయిన్ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అలా పాకుంటూ వేరే ఇంకొక ఆమె ఉంటది అనమాట, ఆమె దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్ళేటప్పుడు గడ్డి ఉండదు, మట్టిలాగా ఉంటది అనమాట. సో గ్యారంటీగా గీసిపోతుంది ఇక్కడ. అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఆ సాంగ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ 1.5x వేస్తారు డాన్స్. అలా పాక్కుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. గాలిలో 2 కాళ్ళు వెనుకకు పెట్టి పైకి ఎగురుతారు. ఒక 3-4 సార్లు వేసి స్టెప్పులు పరిగెట్టుకుంటూ వచ్చి ఒకటి రైలింగ్ లాగా పట్టుకొని అక్కడ ఊగుతారు. సో ఇలాంటివి మొగుడు కావాలి సినిమాకి ఆయన స్టార్ కాదు. నాకు తెలిసి వీరికంటే ముందు ఎవరు ఆ స్టెప్స్ వేయలేదు కాబట్టి వీరు నాకు తెలిసి లేదు. నాకు తెలిసి అయితే లేదు, నేను చూసిన దానిలో అయితే లేదు. అదే అంటే ప్రతి ఒక్కరికి కొత్తగా అనిపించుంటాయి. కరెక్ట్, కొత్తగా అనిపించింది. ఎందుకంటే అదే రిస్క్ రివార్డ్ రేషియో. మళ్ళీ అది అప్పటిదాకా ఇప్పుడు నాగేశ్వరరావు గారు చేసేవారు, గాల్లో ఎగరడము పరిగెట్టడం అవి చేసేవారు. బట్ ఈ ఫ్లిప్ కొట్టడం ఏదైతే ఉందో, ఈ ఫ్లిప్ కొట్టడము, మోకాళ్ళ మీద జారడము, ఈ పడుకొని గాల్లో ఎగరడాలు, ఇవి డెఫినెట్ గా నాకు తెలిసి అయితే వాళ్ళు చేయలేదు. అందుకని యూనిక్ అయ్యారు. కరెక్ట్. సో ఆ తర్వాత అది ఇప్పుడు మళ్ళీ మనము ఆయన ఇద్దరు హీరోలు చేసిన సినిమాలలో తిరుగులేని మనిషి అని ఒక సినిమా ఉంది, ఎన్టీ రామారావు గారితో చేశారు. ఆ సినిమాలో కూడా తిరుగులేని మనిషిలో కూడా ఒక సాంగ్ లో జస్ట్ చిన్న స్టెప్పే అది, యవ్వనం ఒక నందనం అని సాంగ్ అనమాట. గిటార్ పట్టుకొని ఉంటారు, ఒక్కటే స్టెప్ ఉంటది. ఆ కెమెరా ఇట్లా వస్తుంటే ఆయన హాఫ్ వంగుతారు వెనకాలకి గిటార్ పట్టుకొని. హాఫ్ వంగి మొత్తం ఒక హాఫ్ సర్కిల్ తిరుగుతారు అనమాట. దానిలోనే ఇట్లా వంగి హాఫ్ వంగి ఇట్లా తిరుగుతారు, ఇట్లా అని చెప్పేసి తిరుగుతారు.
అది ఎన్టీ రామారావు గారు ఉన్న దాంట్లో యాక్చువల్గా దాని పెద్దగా ఏం స్టెప్స్ ఉండవు. అదొక స్టేజ్ లిమిటెడ్ స్పేస్ లో ఉంటుంది. ఇటు ఒక 4 అడుగులు వేసుకుని ఉంటారు. ఈ ఒక్క స్టెప్ ఆయనకి ఏదో చేయాలని అనిపించి అది చేసేసారు దాంట్లో. తర్వాత తోడు దొంగలు అని ఒక సినిమా ఉంది, కృష్ణ గారు హీరో దాంట్లో. ఈయన సెకండ్ హీరోనే యాక్చువల్ గా. దానిలో డూప్ డూప్ అని ఒక సాంగ్ ఉంటుంది. సైకిల్ దొక్కుతూ ఉంటారు, సడన్ గా సైకిల్ మీద నుంచి లేచి ఇట్లా పట్టుకొని రైట్ లెగ్ లెఫ్ట్ కాల్ అట్లే ఉంటుంది పెడల్ మీద, రైట్ లెగ్ ఇటు సైడ్ తీసి రోడ్డు టచ్ చేసి మళ్ళీ ఇట్లా పెడతారు. దో రిహార్సల్స్ ఆ సైకిల్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుంది? తొక్కేసి ఒక కాలుతోటి తొక్కే వాళ్ళు ఉంటారు, బట్ ఒక కాలు ఇట్లా ఎత్తి దాన్ని ఇట్లా బెండ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ రోడ్డుకి టచ్ చేసి మళ్ళీ ఇట్లా పెట్టడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూసా. నేను చిన్నప్పుడు ఏమనుకునేదంటే చిరంజీవి గారికి మార్షల్ ఆర్ట్స్ అంటే కరాటే వచ్చు అని అనుకునేది సినిమాలు చూసి. ఇట్లాంటి స్టంట్స్ వారు వేయడానికి ఇవే కారణం అనుకుంటా, బహుశా వారికి మార్షల్ ఆర్ట్స్ వచ్చేమో. లేదు, ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డాన్స్ అవి నేర్పించేవారు అంతే. హీఈస్ నాట్ యాజ్ ట్రైన్డ్ అనమాట. కరాటే కుంఫా లాంటివి ఏమి ఆయన నేర్చుకోలేదు. ఆయనకి ఇష్టం కాబట్టి ప్రాక్టీస్ చేసి అబ్జర్వ్ చేసేవారు. బ్రూస్లీ, జాకీ చాన్ బ్రూస్లీ వీళ్ళందరివి చూసేవారు, ఆయన అబ్జర్వ్ చేసేవారు. అండ్ ఆయనకి నేర్పించే వాళ్ళు కూడా అందరూ అప్పట్లో స్టంట్ మాస్టర్స్ అంటే ఎక్కువ కరాటే వచ్చిన వాళ్ళే వచ్చేవారు కాబట్టి అది ఆయన ఇనిషియల్ స్టేజెస్ లో డూప్ ఉండేదా అంటే లైక్ లేదు సీన్స్ కి. దాని గురించి మనము ఇంకొక ఎక్స్క్లూజివ్ ఫైట్స్ గురించి మాట్లాడదాం. అది మనం అనుకున్నట్టు ఫైట్స్ గురించి మాట్లాడదాము. 2 సార్లు చేస్తారు అది, ఈ పాటలోనే 2 times చేస్తారు ఆ కాల్ తీసి పెట్టేది. ఇంకొక చోట అది అలా జరిగిందో మరి ప్లాన్ చేసుకున్నారు అనేది నాకు తెలియదు, బట్ ఇట్స్ నాట్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మెయిన్ రోడ్ మీద చెన్నైలో షూటింగ్ అనేది, చెన్నైలో మెడ్రాస్ షూటింగ్, మెయిన్ రోడ్ మీద వెళ్తుంటారు, చేతులు వదిలేసి ఇట్లా సైకిల్ దొక్కుతుంటారు. ఆయన ఒక షార్ట్ ఒక 25-30 seconds కృష్ణ గారు ఇటు వెళ్తుంటారు, ఆయన చేతులు వదిలేసి దొక్కుతారు, వెనక బస్సు వస్తుంటది, సిటీ బస్సు. అది కావాలని చేయలేదనడానికి బెస్ట్ అంటే దానికి ప్రూఫ్ ఏంటి అంటే ఆయనకి తెలియదు వెనక బస్సు వస్తుందని, ఆయన తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు. సాంగ్ కెమెరా దూరంగా పెట్టారు, వాళ్ళు కొంచెం దూరంలో ఉంటుంది, అలా ఫాలో అవుతూ ఉంటుంది, వీళ్ళు తొక్కుతూ ఉంటారు. అప్పుడు ఈయన ఇంకా బస్సు ఆయన ఇక్కడ ఉన్నారు, బస్సు ఇక్కడ ఉందనగా ఆయన హార్న్ కొట్టినట్టున్నాడు ఆయన బస్ డ్రైవర్. ఈయన వెనక్కి చూసి పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారు. ఆయన అప్పుడు రియలైజ్ అయ్యారు, ఆయన వెనక బస్సు వస్తుంది, మనం పక్కకు జరగాలి అని చెప్పేసి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి ఒకటి కాదు. ఇదేంటి తోడు దొంగలలో ఆయన 2వ హీరో, నకిలీ మనిషిలో విలన్ హీరో 2. ఇది విలన్ కి పాట యాక్చువల్ గా నేను చెప్తుంది బొమ్మ బొరుస. ఆ మన ఊరి పాండవుల్లో 1 of the heroes, ప్రాణం ఖరీదులో 2nd హీరో, పునాదిరాళ్ళలో 7వ స్లైడ్. ఇవన్నీ చూసుకుంటుంటే ప్యాషన్ ఆయనకు ఎంత ఉండేది అంటే ఒక్క ఛాన్స్ వస్తే నేను ఏంటో చూపించుకుంటాను రా, ఒక్కటే ఛాన్స్ అంతే. అందులో ఆయన రైతే అంటారు కదా, ఖడ్గా ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అని. ఇదే ఒక్క ఛాన్స్ ఆయనకు వస్తే ఇంకా దాన్ని ఫుల్. మూవీ ఇండస్ట్రీలో మాక్సిమం చాలా మంది అట్లే ఉంటారు. ఆ మూవీలో అందుకనే చూపించారు కదా, ఛాన్స్ ఇస్తే మేమేంటని చూపించారు. నేను మిగతా వాళ్ళు అట్లా లేరని చెప్పట్లేదు, అది ఆయనకు ఎంత ఉంది అంటే ఆ ఛాన్స్ రాగానే హీ గ్రాబ్డ్ ఇట్ విత్ బోత్ హ్యాండ్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మొత్తం బాడీ వేసుకొని పట్టేసుకున్నారు ఆయన, నేను వదలను అని చెప్పి. సద్వినియోగం చేసుకున్నారు, 100% సద్వినియోగం చేసుకున్నారు. ఇలాంటి అంటే సాంగ్స్ చిన్నవే కదా ఇది. అవును, ఇప్పుడు సైకిల్ మీద తొక్కేటప్పుడు మామూలుగా తొక్కచ్చు, కానీ ఆయన లేచి తొక్కడాలు, దానిలో చిన్న మూమెంట్స్ ఇవ్వడం అవన్నీ కూడా ఇట్స్ హిస్ యూనిక్నెస్. అందులో చాలా వరకు నేను అనుకోవడం ఏంటంటే, నేను అనలైజ్ చేసింది ఆయనది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఈ ఆయన ప్రస్థానంలో, కొరియోగ్రాఫర్స్ చెప్పేది ఒక స్టెప్ ఉంటుంది, అది బేస్ స్టెప్ ఉంటే ఆయన దాన్ని ఓన్ చేసుకొని చిన్న ట్వీక్స్ చేస్తారు. ఆయన ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. ఇది 100% కొరియోగ్రాఫర్స్ చెప్పింది యాజ్ ఇట్ ఈస్ చేయడం కాకుండా చిన్నవి చేస్తారు. ఇప్పుడు మొగుడు కావాలి మీకు చెప్పా కదా, అలా ఇంకొక సినిమాలో కూడా ఉందన్నమాట. సో మొగుడు కావాలిలో ఇంకో సాంగ్ ఉంది, మనము ఇప్పుడు తోడు దొంగలు కాకుండా మొగుడు కావాలిలో ఇంకో సాంగ్ ఉంటుంది. ఏంటంటే ఓ చిలక పలుకే బంగారం అని సాంగ్ ఉంటుంది. దానిలో ఏంటంటే ఒక పార్టీ అట్మాస్ఫియర్, దానిలోనే ఆయనకి మోకాళ్ళకి రక్తం వచ్చిన సాంగ్ అదే. అయితూ ఉంటుంది, పక్కన చూసి అంటారు, దట్ ఈస్ నాట్ సంథింగ్ సంబడీ సెడ్, 100% అది. ఎవరినో చూసి కన్ను కొట్టేసి నాలుక బయట పెట్టి ఇట్లా కాదులే అన్నట్టు ఒక సైగ చేస్తారు ఆయన. అదొక నేను అసలు ఇది ఎప్పుడు మొగుడు కావాలి ఏంటి ఎక్స్ప్రెషన్ అసలు ఎవరు ఇచ్చారే అని అనుకున్నా. ఆ తర్వాత మోకాళ్ళ పైన హాఫ్ రౌండ్ కొడతారు, ఏది ఇలా తిరుగుతూ ఇట్లనే మన టేబుల్ లాంటిది ఒక సర్కిల్ ఇట్లా ఉంటుంది అక్కడ, మోకాళ్ళ పైన ఇట్లా ఒక హాఫ్ రౌండ్ కొడతారు. ఆ స్టెప్కే ఆయనకి మోకాళ్ళకి దెబ్బ తగిలి వచ్చింది.
ఎందుకంటే అప్పుడు నెక్స్ట్ డే ఎవరిదో డేట్స్ లేవు, నైట్ షూట్ చేయాలి అని అన్నందుకు మళ్ళీ అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన చేసి మోకాళ్ళు పగలగొట్టుకొని రక్తాలు తెచ్చుకున్నారు. అప్పుడు ప్యాడ్స్ తర్వాత మళ్ళీ వచ్చి ప్యాడ్స్ ఇప్పించారు, బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా స్లైడ్ అవుతూ ఉంటారు అనమాట, అదే ఇట్లా పట్టుకొని ఒక చేతితోటి ఇట్లా స్లైడ్ అవుతూ ఉంటారు ఒక స్టెప్. అది మొగుడు కావాలి సినిమాలోనే. తర్వాత ఇద్దరు హీరోయిన్ ఇట్లా పట్టుకుంటే మోకాళ్ళ మీద కూర్చొని లేచి ఇట్లా ఇట్లా లేచి కాలు ఇట్లా అనుకుంటూ ఒక స్టెప్ ఉంటుంది. గుంజిళ్ళు తీసేటప్పుడు సగం లేచి మనం కూర్చుంటే ఎట్లుంటుందో అలాంటిది ఒక టిపికల్ స్టెప్ ఉంటుంది. ఐకానిక్ మూమెంట్స్ అందులో మళ్ళీ ఒకటి. మొగుడు కావాలిలోనే 2 songs లో అలాంటివి 4-5 ఉన్నాయి ఐకానిక్ మూమెంట్స్. ఇది కూడా 25 seconds ఏదో అన్కట్ సింగిల్ షాట్ అనమాట. అలాంటి సింగిల్ షాట్స్ ఈయనవి చాలా ఉంటాయి. డిఫికల్ట్ స్టెప్స్, ఆక్వర్డ్ పొజిషన్ లో, ఇప్పుడు ఫ్లిప్ కొట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆగి ఒక డాన్స్ చేసి మళ్ళీ కూర్చొని మోకాళ్ళ మీద లేచి కూర్చొని, ఇది చాలా టఫ్. మోకాళ్ళు నొప్పేసేస్తాయి కదా ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా. అప్పటికి వాళ్ళు 2-3 సార్లు రిహార్సల్ చేసి ఉంటారు, ఇలా చేయాలి ఇలా చేయాలని. కాబట్టి వాళ్ళకి అప్పట్లో రీల్ ఉండేది కాబట్టి మాక్సిమం అందరు ఒకటే టేక్ లో చేసేసేయాలి. అందరూ ఆయననే కాదు, చిరంజీవి గారనే కాదు, అందరు హీరోస్ రిహార్సల్స్ ఒక 7-8 times చేసి ఫైనల్ టేక్ వచ్చేసరికి ఒక టేక్ లో చేయాలి. ఆ టేక్ ని కావాలంటే ఇప్పుడు కట్ చేసుకోవచ్చు, 2-3 సార్లు కట్ చేసుకోవచ్చు, బట్ ఆ టేక్ ఒకటే చేయాలి వాళ్ళు. సింగిల్ టేక్ లో చేయాలి. ఏదైతే ఏడాడు టేకులు కేకుల్లాగా తింటున్నారని చెప్పి అనేవాళ్ళు అప్పట్లో. చాలా ఫేమస్ కొటేషన్ అనమాట ఇండస్ట్రీ. ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది, రీల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక టేక్ లో చేసేసేయాలి మాక్సిమం 2వ టేక్, అంతకంటే ఎక్కువ చేయకూడదు. అందులో ఈయన సింగిల్ షాట్స్ చాలా చేశారు. సింగిల్ షాట్ లో స్టెప్పులు ఎక్కువసేపు వేయడం. ఇప్పుడు ఒక టేక్ లో ఒకటి చేసి ఇంకో టేక్ లో ఇంకోటి చేస్తే రీల్ వేస్ట్ అవ్వదు, కానీ సింగిల్ షాట్ లో చేసేసేవారు ఆయన ఎక్కువ శాతం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిలో చాలా సింగిల్ షాట్ స్టెప్స్ ఉంటాయి అనమాట. ఏది ఇప్పుడు మొగుడు కావాలిలో, ఆ తర్వాత మీకు తోడు దొంగలి గురించి చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఇవన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారు అని ఒకటి చెప్పాను మొన్న. సో ఆ బాలసుబ్రహ్మణ్యం కిరాయి రౌడీలో ఇందాక నేను చెప్పాక 37th ఫిలిం, ఆ కిరాయి రౌడీలో ఒక యూనిక్ స్టెప్ ఒకటి ఉందన్నమాట. అందులో ఏమవుతుందంటే ఆయన చెట్టు మీద కూర్చొని ఉంటారు, అటు సైడ్ రాధిక గారు, ఇటు సైడ్ ఆయన కూర్చొని ఉంటారు, మధ్యలో ఉంటుంది చెట్టు. ఇది ఇటు సైడ్ ఒక కొమ్మ మీద ఆయన, అటు సైడ్ ఒక కొమ్మ మీద ఆయన. సేమ్ అక్కడ కూడా అదే చేశారు అనమాట. అది ఒక 6.5-7 feet హైట్ ఉంటుంది ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. అక్కడ నకిలీ మనిషిలో ఏది చేశారో అది ఏది నకిలీ మనిషి ఈజ్ లైక్ బిగినింగ్ లో, ఐ థింక్ అరౌండ్ ఫస్ట్ 24 films లోనే ఏదో ఉంటుంది నకిలీ మనిషి. ఇది 37th ఫిలిం, ఏది కిరాయి రౌడీ. నకిలీ మనిషి 18వ సినిమా, కరెక్ట్ గా డబుల్ ఇది. 37th ఫిలిం కిరాయి రౌడీలు. 37th ఫిలిం లో కూడా అలాగే చెట్టు కొమ్మ మీద నుంచి ఇలా వంగుతారు పక్కకి. అప్పుడు కూడా సేమ్ ఆ హీరోయిన్ ఎట్లయితే ఇన్స్టెంట్ రియాక్షన్ ఇచ్చిందో, రాధిక గారు కూడా ఒకసారి అయ్యో అనే ఒక ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటది. అది అంటే కింద పడిపోతారేమో అయినా అనేటట్టు చేసి దాన్ని మళ్ళీ స్టెప్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. అంటే సీ హిస్ డెడికేషన్. 18 to 37 ఏం మారలేదు, అలాగే ఉంది. 1 to 156 ఏం మారలేదు, అలాగే ఉంది. కరెక్ట్. సో అది ఆయనలో ఉన్న, ఆయనకి హీస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్ లైక్ దట్ అండి. భగవంతుడు ఆయనని నువ్వు ఎంటర్టైన్ చేయడానికే పుట్టావు, వెళ్ళి చేయిపో అని చెప్పేసి భగవంతుడు పంపించేశారు. కాబట్టి ఆయన అది అన్ని పక్కన పెట్టేసి ఒకసారి ఆయన కెమెరా ముందుకు వచ్చారు అంటే చాలా మంది ఉన్నారు అట్లా. మనం ఆయన గురించి స్పెషల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి. ఇన్ బిట్వీన్ ఒక క్వశ్చన్, వీరికి ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏ మూవీ? చేయమని చెప్పి అలా అనుకోని భజనే చేస్తున్నా నేను ఎందుకు పాలిటిక్స్ గురించి నేను డిస్కస్ చేయను అంటే ఇదే కారణం. సుమన్ గారు ఆయన ఓన్ గా పైకి వచ్చారు. ఆయన ఒక స్టేజ్ లో ఆయన స్టార్. ఇప్పుడు రీ రిలీజ్లు కాదు, అప్పుడే రీ రిలీజ్లు ఉండేవి. ఉంటే ఒక సందీప్ రెడ్డి వంగ కావచ్చు, తరుణ్ భాస్కర్ కావచ్చు, నాగి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ మైండ్ సెట్ తోటి వచ్చిన వాళ్ళే. మీరు ఎంత ఫాస్ట్ కంపోజ్ చేస్తారో చేయండి, నేను రెడీ. మీరు ఎంత ఫాస్ట్ చేస్తారో చేసుకోండి. సో ఖైదీ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి 6 సంవత్సరాలు ఆయన కెరియర్లో 62 సినిమాలు చేశారు. రిటైర్ అయిపోయిన ఒక జర్నలిస్ట్ ఆయన సరదాగా వచ్చినప్పుడు ఏదో మాట్లాడుతూ నేను అన్నయ్య ఫ్యాన్ అని తెలుసుకొని ఆయన నాకు ఆ సందర్భం చెప్పారన్నమాట. ఆ పేర్లు నేను చెప్పను, బట్ ఆ సందర్భం చెప్తాను.